హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో కొబ్బరి పాలతో పెరుగుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పాలల్లో ఉండే కాల్షియం కన్నా కొబ్బరి పాలల్లో కాల్షియం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కూడా పాలల్లో ఉండేదానికన్నా కూడా కొబ్బరి పాలల్లో ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి పాలల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పాలన్నా కల్తీ జరుగుతాయేమో కానీ కొబ్బరి పాలు కల్తీ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇవి మనకి చెట్ల నుంచి లభిస్తాయి, మనమే తయారు చేసుకుంటాం కాబట్టి. కొబ్బరి పెరుగు చాలా రుచిగా ఉంటుంది. కొంతమందికి పాలతో చేసిన పదార్థాలు పడవు. అలాంటి వాళ్ళు పాలతో చేసిన పెరుగు కన్నా ఇలా కొబ్బరి పెరుగుని తీసుకోవచ్చు. అలాగే ఎన్నో రకాల పోషకాలు ఈ కొబ్బరి పాలలో ఉంటాయి కాబట్టి మనం కూడా ఈ కొబ్బరి పెరుగుని తరచుగా తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఈ కొబ్బరి పెరుగు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఇక్కడ కొబ్బరి పెరుగు తయారు చేసుకోవడానికి ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పెరుగు మనకి చిక్కగా కావాలి అనుకుంటే నీళ్ళని ఎక్కువగా వేసుకోకుండా నీళ్లు తక్కువగా వేసుకుని మనం కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు నీళ్లు వేస్తాను. నీళ్ళన్నీ ఒక్కసారిగా వేయకుండా ముందుగా కొద్దిగా నీళ్లు వేసుకుని నలిగిన తర్వాత మిగతా నీళ్ళను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఏదైనా పలుచటి బట్టపై వేసుకుని కొబ్బరి పాలని తీసుకోవాలి. ఇక్కడ నీళ్లు తక్కువ వేసుకున్నాం కాబట్టి కొబ్బరి పాలు కూడా ఇలా చిక్కగా వస్తాయి. ఇలా కొబ్బరి పాలన్నీ తీసుకోవాలి. లాస్ట్లో ఇలా కొద్దిగా కొబ్బరి తురుము మిగిలిపోయింది. తురుము వేస్ట్ కాదు, మీరు గ్రేవీ కూరలు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే దోశల్లో కూడా వేసుకోవచ్చు. ఎండలో పెట్టుకుని ఎండిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు చక్కగా నిల్వ కూడా ఉంటుంది. ఫైనల్గా చిక్కని కొబ్బరి పాలైతే మనకి రెడీ అయిపోయాయి. ఇలా కొబ్బరి పాలని చిక్కగా తీసుకుంటే పెరుగు కూడా గట్టిగా వస్తుంది. ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా నీళ్లు వేసుకుని కొబ్బరి పాల గిన్నెని పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం పాలని తోడు వేసుకున్నప్పుడు ఎలా అయితే గోరువెచ్చగా చేసుకుంటామో అలాగే ఈ పాలను కూడా గోరువెచ్చగా చేసుకోవాలి. కొబ్బరి పాలు ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత అందులోనే వదిలేసామంటే ఇంకాస్త వేడిగా అయిపోతాయి కాబట్టి బయటికి తీసేసుకోవాలి. ఇందులోకి తోడుగా ముందు రోజు పెరుగు ఉంటే ఆ పెరుగును వేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం కొబ్బరి పెరుగుని చేసుకుంటే కనుక ఇందులోకి పాలతో తయారు చేసిన పెరుగు ఎందుకు వద్దు అనుకుంటే కనుక ఇలా 2 పచ్చిమిర్చి కాడలను అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుంటే మీకు చక్కగా 4-5 గంటల్లో పెరుగు తోడుకుపోతుంది. ఇక్కడ నేను పెరుగు తోడుకున్న తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి మీకు చూపిస్తున్నానండి. పెరుగు అయితే చూసారు కదా, చాలా గట్టిగా తోడుకుంది. కొబ్బరితో తయారు చేసిన పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పెరుగుతో ఏమేమి రెసిపీస్ చేసుకుంటారో అవన్నీ కొబ్బరి పెరుగుతో చేసుకోవచ్చు. సో వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.